సో, నేను ఇంతకుముందు ప్రీవియస్ టాపిక్‌లో చెప్పినట్టు కరెక్టివ్ మేకప్ అంటే ఎలా అప్లై చేయాలి? ఎంత క్వాంటిటీ? ఏ టైము? దేని గురించి అప్లై చేయాలి? ఇవన్నీ నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కలర్ చాయిస్. అంటే ఇప్పుడు కొంతమందికి రొజేషియా అంటే రెడ్ స్కిన్ ఉంటుంది. రెడ్ స్కార్స్ ఉంటాయి. పింపుల్ వల్ల వచ్చే స్కార్స్ రెడ్‌గా ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి గ్రీన్ కలర్ అనేది ఇటు మాస్క్ అనమాట. అంటే గ్రీన్ కలర్ అనేది ఈ రెడ్ కలర్‌ని న్యూట్రలైజ్ చేస్తుంది. సేమ్ అదే విధంగా నల్ల మంగు అంటే ఒక టైప్ ఆఫ్ డార్క్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి కోరల్ కలర్ అంటే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. యెల్లో, ఆరెంజ్, రెడ్ ఈ డిఫరెంట్ షేడ్స్ కలిపి ఉన్న కాస్మెటిక్ మేకప్ అనేది ఆ నల్ల మంగుని కవర్ చేయొచ్చు. ఇప్పుడు కొంతమందికి డార్క్ సర్కిల్స్ ఉంటాయి. ఈ డార్క్ సర్కిల్స్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ గ్రే కలర్ గానీ, ఒక టైప్ ఆఫ్ బ్రౌనిష్ టింజ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకేంటంటే డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఆరెంజ్. ఆరెంజ్‌లో డిఫరెంట్ షేడ్స్ చూజ్ చేసుకొని ఏ కలర్ అయితే వాళ్ళ కలర్‌ని క్యామోఫ్లేజ్ చేయగలుగుతుందో, కవర్ చేయగలుగుతుందో ఆ కలర్ పెట్టుకోవడం. కొంతమందికేంటంటే ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత స్వెల్లింగ్ అంటే దాన్ని బ్రూజ్ అంటారు. అంటే ఒక టైప్ ఆఫ్ రెడ్ కలర్ వస్తుంది. ఆ కలర్ కొన్ని రోజుల వరకు తగ్గడానికి యెల్లో కలర్ వేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మేము కొన్ని రకాల డెర్మటాలజీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొన్ని రోజుల వరకి ఒక 1-2 వీక్స్ వరకి రెడ్‌నెస్ కానీ, స్వెల్లింగ్ కానీ తగ్గడానికి ఆ టైంలో పెట్టుకుంటే దట్ విల్ బి బెనిఫిషియల్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని రకాల ప్రొసీజర్స్ తర్వాత మనము మేకప్‌ని పెట్టుకోలేము. ఎందుకు అంటే కొన్ని రకాలవి ఇన్వేజివ్ అంటారు. అంటే స్కిన్ ఓపెన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఓపెన్ స్కిన్ మీద మేకప్ పెట్టుకుంటే కొన్ని రకాల ఇరిటెంట్ డెర్మటైటిస్ రావచ్చు. సో, అలాంటి వాళ్ళకి కరెక్టివ్ మేకప్ అనేది సూట్ అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కొన్ని రకాల ఫిల్లర్స్ చేసినా, బోటాక్స్ చేసినా ఎక్కడైతే ఓపెన్ పాయింట్ ఉందో అక్కడ మాత్రం మేకప్ పెట్టుకోకపోవడం అనేది ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్. అండ్ ఆల్వేస్ రిమెంబర్ కరెక్టివ్ మేకప్ కానీ, కాస్మెటిక్ క్యామోఫ్లేజ్ కానీ ఇట్స్ నాట్ ఎ రీప్లేస్‌మెంట్ ఫర్ మెడికల్ డెర్మటాలజీ ట్రీట్మెంట్. థాంక్ యూ.